తేజ ఫ్రాని పడుతుందో ఒక చెప్తున్నా అడిగేవదా క్వశ్చన్ అడుగు చెప్తా. అడుగుతున్నా. ఒక గవర్నమెంట్ ఇంట్లో పుట్టి మా అక్క వాళ్ళు నలుగురము ఆడపిల్లము, వాళ్ళు ఇంట్లో నుంచి ప్రాణమైన చెల్లె నేను, మా ఇంట్లో నేను మూడో అమ్మాయిని. మా అన్న నల్లగొండం అని, మా అన్న చాలా అందగాడు, చాలా మంచోడు, చాలా గుణవంతుడు. అలాంటి ఇంట్లో మా ఏరకంతా నేను ప్రాణం. అందరికీ కులం చూడలేను, అందరితో పెళ్లితో గబగబా మాట్లాడతా. ఇప్పుడు నీ కులం అని నేను అడగనా? అడగను కదా. నువ్వు మంచివే, నేను మంచినే. కోస్తే ఏమొస్తుంది? నీకు బ్లడ్ వస్తుంది, నా బ్లడ్ వస్తుంది, ఏమి తేడా రాదు. మరి నువ్వు క్వశ్చన్ అడుగు, నేను ఎంత దమ్ము వస్తుంది. ఇప్పుడు మీరు ఇంత చక్కగా సమాధానం చెప్తారు, చాలా నీట్గా సమాధానం చెప్తున్నారు అంటే మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం చెప్పగలుగుతున్నారు. అవును, ఆమె టీచర్ని కూడా చెప్పాను. ఒకప్పుడు ఒక సావునికి పోతుంటే దేవుడు నా భుజం మీద తట్టాడు, నా ప్రభు నా కల్లారా కనపడుతున్నాడు. ఎన్నేళ్ళు తినకుండా ఎవరన్నా బతకస్తారా చెప్పురా? ఒక్క పూట తినకుండా సస్తారా కొడుక? సస్తావు. ఆ దేవునికి ఎరక, నాకెరక. ఒక తెలంగాణని చేసుకొని, ఒక విజయవాడ కొడుకుని చేసుకొని, వాడు 8 లక్షలు కన్నం పెట్టిపోతే, 20 ఏళ్ళు కాపం చేసి 8 లక్షలు కన్నం పెట్టిపోతే, కన్న కొడుకు తల్లి చనిపోయింది, కన్న కొడుకు నా చిన్నబాబు, నేను ఒక దానికి ఏం బతుకని సవనికి పోతే దేవుడు నాకు కీపు తట్టాడు. ఆ ప్రభు నా ఎందులోను తప్పేం తల ఉంచడం. వాడు పోయినా కూడా బాధలేదు. ఏనా వాడు పోయితే మోసం అయిపోయి పోయినా వాడిని పాపం వాళ్ళు వస్తాయి అనుకున్నా, వాళ్ళు ఉన్నాడో పోయినా తెలియదు. 5 ఏళ్ళనే పేలిపోయి. కానీ నా ప్రభు నా దగ్గర ఉన్నాడు.